హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్. ఇక ఈరోజు అయితే హెయిర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లల హెయిర్స్ అయితే చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇక వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తాను, మేము ఎలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది హెయిర్స్కి అనేది మీకు చెప్తాను. చూడండి, జడ వేస్తే ఎంత దప్పం పడుతుందంటే వాళ్ళకి అంత దప్పం పడుతుంది జడ. నిజంగా మాకైతే వేయడానికి అస్సలు ఎంత కష్టమవుతుందంటే అంత కష్టమవుతుంది. అంత బాగా ఉంటాయి వీళ్ళ హెయిర్స్, చాలా బాగుంటాయండి. ఇక మేము ఎలా మెయింటైన్ చేస్తాం, ఏమేమి చేస్తాం అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఇకపోతే లాస్ట్ వీడియోలోనే నేను మీకు చెప్పాను నేను ఏం పని చేస్తున్నాను, నేను తప్పకుండా మీకు చెప్తానని. ఈరోజు అయితే అది రివీల్ చేస్తాను. నేనైతే హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా 7 years ఇంకా చేస్తున్నానండి. నాకు ఈ పని అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ పని నేను చాలా కష్టపడి హౌస్ కీపింగ్ ఇంకా సేరి ఈరోజు హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా నేను చేస్తున్నానంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకు ఈ పని అంటే చాలా ఇష్టము. ఇకపోతే హౌస్ కీపింగ్ అంటే చాలామంది ఏందబ్బా హౌస్ కీపింగా అటు పోయి మాపేసి వస్తారు అంతే కదా అనుకునే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మా వరకు అయితే మా హౌస్ కీపింగ్కి ఉండే ఫెసిలిటీసు, మా స్టాఫ్కి ఉండే అంత ఫెసిలిటీసు, అంత మెయింటెనెన్స్, అంత సేఫ్టీ ఏ ఎంప్లాయీకి ఉండదండి. అంత సేఫ్టీ మాకు ఇస్తారు ఆ కంపెనీని. ఇంకాను నాకైతే ఈ పని చాలా ఇష్టం, అందుకోసమనే నేను ఇదే పనిలోనే ఉన్నాను. ఇకపోతే నేను హెయిర్స్కి ఏం మెయింటైన్ చేస్తాను మా పిల్లలకి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇవైతే ఫ్లాట్ సీడ్స్ బాగా ఉడకబెట్టుకోవాలి, జల్లి వచ్చేదాకా బాగా కాగబెట్టుకొని మరగబెట్టుకొనేసి ఒక కాటన్ క్లాత్ లేదంటే మీ దగ్గర ఏమన్నా జాల్స్ ఇది ఉంటే టీ వడగట్టేది అది ఉంటే దాంట్లో కూడా తీసుకోవచ్చు. కానీ టీ వడగట్టే దాంట్లో అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇలా కాటన్ క్లాత్లో అయితే కొంచెం తొందరగా జెల్లీ అంతా రిమూవ్ అయ్యి వచ్చేస్తుందండి. చూడండి చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకొని మొత్తంగా ఇదైన తర్వాత ఒక త్రీ లేదా 2 నిమ్మకాయలండి, 2 లేదా 3 నిమ్మకాయలు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక మా పిల్లల హెయిర్కి అయితే దాదాపుగా నాకు 4 నిమ్మకాయలు అయితే పడతాయి. ఇద్దరి కోసమని ఇది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 నిమ్మకాయలు అవుతాయి. ఇకైతే పెరుగు కూడాను తీసుకోవాలి. అయినంత కొంచెం మాత్రమే తీసుకోండి. ఇక పెరుగు నిమ్మకాయ పెట్టుకునే వాళ్ళైతే పిల్లలకి ఏమన్నా తగ్గు ఆయాసము అలా ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా తీసుకోవద్దండి. ఎప్పుడో 2 months 3 monthsకి ఒకసారి మాత్రమే తీసుకోండి. లేదంతా బాగుంది అనుకునే వాళ్ళు మాత్రం 1 monthకి ఒకసారి ఇలా పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది హెయిర్స్. నిజంగా సిల్కీగా మొత్తము ఏ డాండ్రఫ్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్స్. కంపల్సరీ ఇది అప్పుడప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఇడిసి మనం దగ్గరలోనే అలోవెరా చెట్లు గిన ఉంటే చిన్నవి అలోవెరా కూడాను జెల్ అప్పుడప్పుడు పూసుకుంటూ ఉన్నామంటే నిజంగా చాలా బాగుంటాయండి హెయిర్స్. నేనైతే ఇలాగే మెయింటైన్ చేస్తాను మా పిల్లలకి. చాలా బాగుంది చూడండి. మొత్తం ఇలా అప్లై చేసేసుకొని కనీసం అంటే 1 hour అన్నా ఉండాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 hour అన్నా ఉండాలి. చాలా బాగుంటుంది. మీరు కావాల్సింటే ట్రై చేసి చూడండి నేను ఏం చేస్తున్నాను అనేసి. సూపర్గా ఉంటాయి ఎంటుకలు అయితే. హెడ్ కూడాను డాండ్రఫ్ ఎటువంటి ఇది లేకోకుండా చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని 1 hour అయితే దాదాపుగా 1 hour ఉండాలండి. తప్పకుండా 1 hour ఉండాలి. ఇలా అయితే నేను మా ఇద్దరు పిల్లలకి రెడీ చేసి ఇలా పూసేసాను మొత్తము. చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది. హెయిర్స్ కూడా డ్యామేజ్ ఉండేటివి కానీ ఇలా ఏమీ కాకోకుండా అప్పుడప్పుడు ఇలా మనం హెయిర్స్కి జాగ్రత్తలు తీసుకున్నామంటే హెయిర్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందంటే. ఇలా మొత్తం ట్రై చేసుకోండి. చూసారా, మొత్తం అప్లై చేసేసుకోవాలి. ప్లీజ్ మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి.